ज्ञान का दीप फिर से जला लो। प्रभु चिंतन करो प्रभु प्यारो, दो घड़ी मन प्रभु में लगा लो। प्रभु चिंतन करो प्रभु प्यारो। ఓం శాంతి. 18/8/2021 मुरली। मीठे बच्चे, परचिंतन छोड़ अपना कल्याण करो। तुम सोने जैसा बनकर औरों को रास्ता बताओ। భద్రమైన పిల్లలారా, పరచింతన వదిలి తమ కళ్యాణం తాము చేసుకోండి. మీరు బంగారం మాదిరిగా తారై ఇతరులకు మార్గం చూపించండి. భద్రమైన పిల్లలారా, పరచింతన వదిలి తమ కళ్యాణం చేసుకోండి. మీరు బంగారం లాగా తారై ఇతరులకు మార్గం చూపించండి. प्रश्न: अशरीरी बनने का अभ्यास जो सदा करते रहते, उनकी मुख्य निशानियां सुनाओ. అశరీరిగా తయారయ్యే అభ్యాసం ఎవరైతే సదా చేస్తూ ఉంటారో వాళ్ళ ముఖ్యమైన చిహ్నాలు ఏంటో వినిపించండి. అశరీరిగా తయారయ్యే అభ్యాసం ఎవరైతే సదా చేస్తూ ఉంటారో వాళ్ళ ముఖ్యమైన చిహ్నాలు ఏంటో వినిపించండి. उत्तर: वे हट से अपनी कर्मेंद्रियों को वश नहीं करते. వాళ్ళు హఠంగా తమ కర్మేంద్రియాల్ని వశం చేసుకోరు. లేకిన్ ఉన్కి కర్మేంద్రియ స్వతः శీతల్ హో జాతే. కానీ వారి కర్మేంద్రియాలు స్వతహాగా శీతలమైపోతాయి. हम आत्मा भाई बाई ये स्मृति स्वतः रहती है. వారి కర్మేంద్రియాలు స్వతహాగా శీతలమైపోతాయి. ఆత్మ మేము సోదరులం అనే స్మృతి స్వతహాగా ఉంటుంది వాళ్ళకి. దే అభిమాన్ छूटता जाता है. దేహాభిమానము అంటే తెగిపోతూ ఉంటుంది. नाम रूप का नशा खत्म होता जाता है. నామరూపాల యొక్క నశ సమాప్తి అయిపోతూ ఉంటుంది వారిలో స్వతహాగా. दूसरों की याद नहीं आती है. వాళ్ళకి ఇతర దేహదారుల యొక్క స్మృతి కలగదు అశరీరయ అభ్యాసం ఉండే వాళ్ళకి. గీత్. ఈరోజు పాఠం తూ ప్యార్ కా సాగర్ హే, నీవు ప్రేమ సాగరుడు. తెరీ ఏక బూందికే ప్యాసే హం, నీ ఒక బిందువు కోసం మేము దాహంతో ఉన్నాము అని పాట. ఓం శాంతి. ये कोई सिर्फ प्यार का सागर नहीं, ज्ञान का सागर. ఇక్కడ బాబా కేవలం ప్రేమ సాగరుడే కాదు, జ్ఞాన సాగరుడు కూడా. ज्ञान और अज्ञान, ज्ञान को दिन अज्ञान को रात कहा जाता है. జ్ఞానం అజ్ఞానం రెండు విషయాలు ఉన్నాయి. జ్ఞానాన్ని పగలు, అజ్ఞానాన్ని రాత్రి అని చెప్తారు. జ్ఞాన అక్షర్ హీ అచ్చా హై, అజ్ఞాన అక్షర్ బురా హై. జ్ఞానం అనే పదం ఎంతో బాగుంటుంది, అజ్ఞానం అనేది చెడుగా ఉంటుంది. आधा कल्पे ज्ञान की प्रारब्ध, आधा कल्पे अज्ञान की प्रारब्ध. अज्ञान की प्रारब्ध है दुख. అర్ధకల్పం జ్ఞానం యొక్క ప్రాలబ్ధం ఉంటుంది, అర్ధకల్పం అజ్ఞానం యొక్క ప్రాలబ్ధము అంటే దుఃఖం ఉంటుంది. జ్ఞానికి ప్రాలబ్ధే సుఖ, అదే జ్ఞానం యొక్క ప్రాలబ్ధం అంటే సుఖం ఉంటుంది అర్ధకల్పం. ये तो बहुत सहज समझने की बात है. दिन है ज्ञान का, रात है अज्ञान. ये भी किसको पता नहीं है. ज्ञान किसको कहा जाता, अज्ञान किसको कहा जाता, ये बेहद की बातें हैं. ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. పగలు అంటే జ్ఞానము, రాత్రి అంటే అజ్ఞానం. ఇది కూడా ఎవరికి తెలియదు. జ్ఞానం అని దేన్ని అంటారు, అజ్ఞానం అని దేన్ని అంటారు అనేది కూడా ఎవరికి తెలియదు బయట ప్రపంచంలో వాళ్ళకి.
ఇవి అనంతమైన విషయాలు ఉన్నాయి తెలుసుకోవటానికి. तो बस तुम सबको समझाते ज्ञान क्या है భక్తి क्या है ज्ञान से तुम పూజ్య बन रहे అందరికీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు జ్ఞానం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి అనేది కదా. జ్ఞానం ద్వారా పూజ్యులుగా తయారవుతున్నాం మనం. జ్ఞానం అంటే పగలు, జ్ఞానం అంటే సుఖము, జ్ఞానం అంటే పూజ్యులు అవుతాం. जब पूज्य बन जाते तो पूजा की सामग्री को जान जाते जो भी मंदिर आदि. ఎప్పుడు పూజ్యులుగా అయిపోతున్నామో అప్పుడు పూజ్య స్థితి వైపు బయలుదేరినప్పుడు పూజారి యొక్క సామాగ్రి అంతా తెలిసిపోతుంది. పూజా సామాగ్రి యొక్క అర్థము, రహస్యము, అనేక మందిరాల కోసం అన్ని మన జ్ఞానం వచ్చేస్తుంది. तुम जानते ये सब यादगार है, उनकी जीवन कहानी क्या है वो तुम जानते. ఇవన్నీ మన స్మృతి చిహ్నాలే విగ్రహాలు, మందిరాలు అని మనకి ఇప్పుడు తెలిసింది కదా. పూజారిగా ఉన్నప్పుడు తెలీదు, ఇప్పుడు తెలిసింది. అలాగే ఆ విగ్రహాల యొక్క జీవిత చరిత్ర ఏంటనేది కూడా మీకు తెలుసు. జో పూజా కర్నీ జాతే ఓ ఖుద్ नहीं जानते. అక్కడ పూజ చేసే వాళ్ళకి స్వయంగా తెలీదు, పూజ చేసేస్తారు కానీ ఆ విగ్రహాల యొక్క జీవిత చరిత్ర ఏంటనేది తెలీదు. पूजा को भक्ति कहा जाता है. भगवान को भक्तों से मिलना है భక్తి का फल देने के लिए. పూజ చేయటాన్ని భక్తి అని అంటారు. భగవంతుడు భక్తికి ఫలం ఇవ్వడం కోసమే భక్తుల్ని కలుస్తాడు వచ్చి. సో భగవాన్ ही आकर पुजारी से पूज्य बनाते हैं. పూజ సతయుగ में పూజారి కలియుగ में होते. కాబట్టి భగవంతుడే వచ్చి పూజారి నుండి పూజ్యులుగా తయారు చేస్తున్నారు. పూజ్యులు అంటే సత్యుగంలో ఉంటారు, పూజారీలు అంటే కలియుగంలో ఉంటారు. తుమ్ బచ్చే జాన్తే ఆజ్ క్యా హై కల్ క్యా హోనా है. వినాश तो जरूर होने का है, कोई भी समय हो सकता है. పిల్లలు మీరు తెలుసుకున్నారు ఈ రోజు ఎలా ఉన్నాం, రేపేమవుతుంది, రేపేమవుతుంది, వినాశనం తప్పదు. ఏ సమయంలోనైనా వినాశనం జరగవచ్చు. తయారీ హో రही है. गाया हुआ भी अनेक कुदरती आपदाएं होती. దాని తయారీలు కూడా జరుగుతున్నాయి కదా, అనేక ప్రకృతి ఆపదలు కూడా ఉన్నాయి ఎదురుగా. ये तो लिख देना चाहिए गृह युद्ध और कुदरती आपदाएं उनको कोई ईश्वरीय आपदाएं नहीं कहेंगे. ये तो ड्रामा की नून है जिसमें नेचुरल क्लाइमेटिस सब आने वाली हैं. विनाश में भी मदद करेंगे, मूसलधार बरसात पड़ेगी, भूखों मरेंगे, आतंक आदि सब आने की है. इन द्वारा ही विनाश होने का है. ఇది రహస్యాలు మీరు చిత్రాల గృహ యుద్ధాలు, ప్రకృతి ఆపదలు, ఈశ్వరీయ ఆపదలు అన్నారు వాటిని. డ్రామాలో ఇమిడి ఉన్న దృశ్యాలు అంతే. వినాశనం అనే దృశ్యంలో ప్రకృతి ఆపదల యొక్క సహయోగం అవసరం అన్నమాట. అంటే కుండపోత వర్షాల పాత్ర ముఖ్యంగా ఉంటుంది, ఇంకా భూకంపాలు వస్తాయి, ఆకలి చావు చేస్తారు, ఇలా వినాశనం అయ్యేది ఉంది అని చెప్తున్నారు బాబా. బచ్చే जानते तो जरूर होने का है, नहीं तो सतयुग में इतने थोड़े मनुष्य कैसे होंगे, जरूर इकट्ठा विनाश होगा. బాబా చెప్తున్నారు పిల్లలకు తెలుసు కదా, తప్పదు ఈ వినాశనం. ఎందుకంటే సత్యుగంలో కొద్ది జనాలతో ఉన్న రాజ్యం అంటే కంబైన్డ్గా అందరూ మరణించడం ఉంటుంది కోట్ల సంఖ్యలో. అప్పుడే ఇక్కడ ఖాళీ అవుతుంది, తక్కువ సంఖ్య ఉంటుంది సత్యుగంలో. बच्चे अच्छी रीति जानते सब कपड़े धोए जाएंगे, ये बेहद की बड़ी मशीनरी है. गाया जाता है मूत पलेती कपड़े धोए. इन कपड़ों की बात नहीं, ये है शरीर की बात. आत्माओं को योग बल से धोना है. బాబా చెప్తున్నారు పిల్లలు తెలుసుకున్నారు కదా, ఇప్పుడు మన బట్టల్ని బాబా ఉతికేస్తారు, ఉతకడం జరుగుతుంది వినాశనం అంటేనే. అందుకే సిక్క గ్రంథంలో గాయనం చేశారు, మురికి వస్త్రాలను ఉతికేవాడు అతను అని. అంటే ఈ వినాశనంలో శరీరాలనే బట్టలు ఉతకబడతాయి, ఆత్మలు యోగ బలం ద్వారా ఉతకబడతాయి. ఇప్పుడు ఇలా ఉతకటానికే వచ్చారు బాబా. इस समय 5 तत्व तमो प्रधान है, तो शरीर भी ऐसे बनते हैं. पतित पावन बाप पाकर पावन बनाते और सब कलास हो जाते. ఈ సమయంలో పంచతత్వాలు తమ ప్రధానం అయిపోవడం వల్ల శరీరాలు కూడా అలాంటివి దొరుకుతున్నాయి, తమ ప్రధాన రోగి శరీరాలు. పతిత పావన బాబా వచ్చి పావనంగా తయారు చేస్తున్నారు. మనం పావనంగా అయిపోతాం, మిగిలిన వాళ్ళందరూ వినాశనంలో వినాశనం అయిపోయి ఇంటికి వెళ్ళిపోతారు. तुम जानते हो पावन कैसे बनते हैं, रास्ता बहुत सहज बताते. మనుషు तो कुछ भी नहीं समझते. మీరు తెలుసుకున్నారు పావనంగా ఎలా తయారవుతున్నాం మనం ఇక్కడ. మార్గం అయితే చాలా సహజమైంది చూపించారు బాబా. మనుషులకి ఏమీ అర్థం కావట్లేదు ఈ విషయాలు. జహా జహా భక్తి
यज्ञ आदि होते, वहाँ जाकर समझाना चाहिए कि जिनकी तुम भक्ति करते हो उनकी बायोग्राफी समझने से ही तुम देवता बन सकते हो. ఎక్కడెక్కడ భక్తి యజ్ఞాలు అవి చేస్తూ ఉంటారో అక్కడ మీరు వెళ్ళి చెప్పచ్చు. మీరు ఎవరు భక్తి చేస్తున్నారో వారి చరిత్ర తెలుసుకుంటేనే మీరు దేవతగా తయారు కాగలరు. అది మేము చెప్తాం వినండి అని చెప్పొచ్చు. యజ్ఞాలు ఎక్కడైతే పూజలు చేస్తారో అక్కడ. उन्होंने जीवन मुक्ति कैसे पाई इसो तो समझो तो तुम भी जीवन मुक्ति पा सकते हो. మీరు ఏ దేవతలకి పూజ చేస్తున్నారో వాళ్ళు జీవన్ముక్తి ఎలా పొందారో తెలుసుకుంటే మీరు కూడా జీవన్ముక్తి పొందగలరు అని ఇలా చెప్పండి వాళ్ళకి అని చెప్తున్నారు బాబా. మందిరం మీ బయట జీవన్ కహానీ సమझाने से अच्छी रीति समझेंगे. మందిరాల్లో కూర్చొని మీరు జీవిత కథ చెప్పినట్లయితే చాలా చక్కగా తెలుసుకుంటారు, ఇంట్రెస్ట్గా వింటారు. ఎందుకంటే ఏ మందిరంలో వాళ్ళు కూర్చుంటారో ఆ దేవత యొక్క చరిత్ర మీరు చెప్పారనుకోండి ఇంట్రెస్ట్గా వింటారు వాళ్ళు. మందిరాల్లో అలా మీరు సర్వీస్ చేయొచ్చు అని చెప్తున్నారు బాబా. तुम भी बाप से अभी जीवन कहानी सुनते हो तो बच्चों को कितनी समझ मिलती. మీరు కూడా బాబా ద్వారా ఈ జీవిత కథలు వింటున్నారు. ఎంత తెలివి జ్ఞానం మీకు దొరుకుతుంది బాబా నుండి. परमपिता परमात्मा की जीवन कहानी कोई भी नहीं जानते. परमपिता परमात्मा యొక్క జీవిత కథ ఎవరికి కూడా తెలియదు. సర్వవ్యాపి कहने से जीवन कहानी थोड़ी हो जाती. సర్వవ్యాపి అంటారు. సర్వవ్యాపి అంటే అది జీవిత కథ అవుతుందా ఏంటి? నీలో నాలో అంతటా ఉన్నాడు అనడం పరమాత్మను. तुम बच्चे अभी परम पिता परमात्मा की जीवन कहानी को जानते हो, यानी ఆది మధ్య అంతకు జాంతి హో. పిల్లలు మీరు ఇప్పుడు పరంపిత పరమాత్మ యొక్క జీవిత కథ ఏంటో తెలుసుకున్నారు. అంటే ఆది మధ్య అంత్యం ఏంటనే తెలుసుకున్నారు. इस समय को आदि कहेंगे जबकि बाप आकर पतितों को पावन बनाते. फिर मध्य में भक्ति का पाठ चलता है. ఎప్పుడైతే బాబా వచ్చి పతితుల్ని పావనంగా తయారు చేస్తున్నారో ఈ సమయాన్ని ఆది అంటారనమాట. మధ్య అంటే భక్తి యొక్క పాత్ర స్టార్ట్ అవుతుంది, అది మధ్యకాలము. बाप कहते इस समय में आकर स्थापना करता कराता हूँ, करावनहार हूँ. ప్రేరణ को करना नहीं कहेंगे. బాబా చెప్తున్నారు ఈ సమయంలో నేను వచ్చి స్థాపన చేయిస్తున్నాను. అందుకే చేసి చేయించేవాడు కరవన్హార్ అని చెప్తారు. ప్రేరణ ఇచ్చే విషయం ఏమి ఉండదు, ప్రేరణతో ఏం జరగదు ఇక్కడ. बाबा आकर इनकी कर्मेंद्र द्वारा करते हैं, इसमें प्रेरणा की बात नहीं. శివ బాబా వచ్చి బ్రహ్మ బాబా యొక్క కర్మేంద్రియాలు ఆధారంగా తీసుకుని కర్తవ్యం చేస్తారు. ఆకాశం మీద నుండి ప్రేరణ ఇచ్చే విషయం ఏమీ ఉండదు అంటున్నారు బాబా. करण करावन हार तो जरूर सम्मुख हो कराएंगे. ప్రేరణ से कुछ भी नहीं हो सकता. అతని మహిమ కూడా చేసి చేయించేవాడు అని చేసేము అంటే తప్పకుండా సమ్ముఖంగా వచ్చి చేస్తారు అతడు. అంతేకాని పైనుండి ఏమి ప్రేరణతో చేసేసేది ఉండదు అంటున్నారు బాబా. కరణ్ కరవన్ హర్ तो जरूर सम्मुख हो कराएंगे. प्रेरणा से कुछ भी नहीं हो सकता. आत्मा बिगर शरीर कुछ भी नहीं कर सकती है. बहुत कहते हैं ईश्वर ही प्रेरणा से सब कुछ करता है. बाबा आप प्रेरणा करो हमारे पति की बुद्धि ठीक हो जाए. बाप कहते प्रेरणा की तो इसमें बात ही नहीं. फिर शिव जयंती क्यों मनाई जाती? प्रेरणा से काम हो तो फिर आए ही क्यों? చేసి చేయించేవాడంటే తప్పకుండా సమ్ముఖంలో వచ్చి చేసి చూపిస్తారు బాబా. ప్రేరణ అనేది ఉండదు. ఆత్మ శరీరం లేకుండా ఏమీ కూడా చేయలేదు బాబా చెప్తున్నారు. చాలామంది ఈశ్వరుడు ప్రేరణతోనే అంతా జరుగుతుంది, ప్రేరణతో అంతా చేయిస్తున్నాడు అనుకుంటారు. ఇక్కడ కూడా బాబా పిల్లలు కొంతమంది బాబా ప్రేరణ ఇచ్చి మా పతి యొక్క బుద్ధిని సెట్ చేసేయండి అని ఇలాగా అడుగుతూ ఉంటారు. బాబా చెప్తున్నారు ఇందులో ప్రేరణ అనే విషయం లేదు. అలాగైతే శివరాత్రి శివ జయంతి ఎందుకు జరుపుతున్నారు? నేను ఇక్కడ దిగి వచ్చి చేసే కర్తవ్యమే కానీ ప్రేరణతో నేనేం చేయను, ప్రేరణతో పని జరగదు. అలాగైతే నేను ఎందుకు రావాలి ఈ శరీరం ఆధారంగా తీసుకొని అంటున్నారు బాబా. एक तो ईश्वर की आज चीजें ये नहीं जानते, सिर्फ कहते थे ईश्वर की प्रेरणा से सब कुछ होता है. ఈశ్వరుడు అంటే ఏంటనేది ఎవరికి తెలియదు. కేవలం ఈశ్వరుడి ప్రేరణతో అన్నీ జరుగుతున్నాయి అనేస్తూ ఉంటారు.
निराकार प्रेरणा से कैसे करेंगे, वो तो करावన్నారే ఆఖరికి के रास्ता बताते. నిరాకారుడు అతడు ప్రేరణతో ఎలా చేస్తారు, చేసి చేయించేవాడు అంటే ఈ లోకంలో దిగి వచ్చే చేస్తారు, చేయిస్తారు, మార్గం చూపిస్తారు. కర్మేంద్రియం సే మురళి చలాతే, కర్మేంద్రియాల ఆధారం తీసుకొని మురళి వినిపిస్తారు. అందుకే చేసి చేయించేవాడు అని మహిమ వచ్చింది. శివ జయంతి కూడా చేసుకుంటూ ఉంటారు, జరుపుకుంటూ ఉంటారు. అంటే అతడు దిగి వస్తున్నారు. జబ్ తక్ కర్మేంద్రియం ఆధార్ నా లే తబ్ తక్ మురళి కేసే చలే. ఎంతవరకు ఒక శరీరంలో వచ్చి కర్మేంద్రియాల ఆధారం తీసుకోరో అంతవరకు మురళి ఎలా వినిపించగలరు. జ్ఞాన్ కా సాగర్ హే తో సునానికి నిముఖ చేయన జ్ఞాన సాగరుడని మహిమ చేసాం. కానీ ఆ జ్ఞానం వినిపించడానికి ఒక ముఖము, ఒక నోరు ఆధారం కావాలి కదా. अब तुम बच्चों को सारी दुनिया के आदि मध्य अंत का पता पड़ा है, पूरी नॉलेज मिली है. ఇప్పుడు మీకు మొత్తం ప్రపంచ యొక్క ఆది మధ్య అంత్యం పూర్తి జ్ఞానం లభించింది. समझते ज्ञान बिगर गति नहीं. ज्ञान कौन दे? अज्ञान मार्ग और ज्ञान मार्ग में फर्क तो देखा ना. జ్ఞానం లేనిదే గతి లేదు అంటారు భక్తిలో కూడా. అయితే జ్ఞానం ఎవరు ఇవ్వాలి? జ్ఞానసాగరుడు పరమాత్మే వచ్చిస్తారు. అజ్ఞాన మార్గం జ్ఞాన మార్గం చాలా తేడా ఉంది కదా రెండింటి మధ్య. విజ్ఞాన్ भी कहते अज्ञानी अंधियारा. बाकी ज्ञान और विज्ञान को हम मुक्ति जीवन मुक्ति भी कह सकते. విజ్ఞానం అనే పదం కూడా వాడుతూ ఉంటారు. అజ్ఞానం అంటే అంధకారం, జ్ఞానం మరియు విజ్ఞానం అంటే దాన్ని ముక్తి జీవన్ముక్తి అని కూడా చెప్తాం మనం. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, జ్ఞానం విజ్ఞానం రెండు జ్ఞానానికి సంబంధించిన వర్డ్స్. అజ్ఞానం వేరు, జ్ఞానం విజ్ఞానం వేరు. జ్ఞానం అంటే జ్ఞానం, తెలివి, అవగాహన. విజ్ఞానం అంటే తెలిసింది అనుభవంలో పెట్టడం, ప్రాక్టికల్గా జీవించడం. ఇది విజ్ఞానం. ఏది అర్థమైందో దాన్ని ప్రాక్టికల్ జీవితంలో పెట్టి జీవించడం, స్వరూపంగా తయారవడం, అది విజ్ఞానం. ఎందుకంటే విజ్ఞానం అంటేనే ప్రాక్టికాలిటీ కదా. దాన్ని యోగం అని కూడా అంటాం. అనుభవంలో తీసుకురావడం విన్న జ్ఞానాన్ని, అదే యోగము అన్నమాట. మంతన చేయడము, అలాగే మగ్నావస్థలోకి రావడం, స్వరూపంగా తయారవడం, ఇది విజ్ఞానము అంటారు. ఈ జ్ఞానము విజ్ఞానాన్ని ముక్తి జీవన్ముక్తి అని కూడా చెప్పొచ్చు. तुमको अब पावन बनने का ज्ञान मिलता है, तुम स्वदर्शन चक्रधारी बनते हो. कोई सुनेंगे तो వండర్ కాయింగే. పావనంగా ఎలా తయారవ్వాలనే జ్ఞానం ఇక్కడ లభిస్తుంది మీకు. ఇప్పుడు మిమ్మల్ని స్వదర్శన చక్రధారి అని కూడా అంటారు. స్వదర్శన చక్రధారిగా తయారవుతున్నారు. ఎవరైనా వింటే ఆశ్చర్యపోతారు అనమాట. స్వదర్శన చక్రం అంటున్నారేంటి, విష్ణుమూర్తి చేతిలో ఉంటుంది కదా. कहेंगे आत्मा ज्ञान लेते तो आत्मा जरूर संस्कार ले जाएगी ना. मनुष्य से देवता बनते हो तो ज्ञान रहना चाहिए. ఆత్మ జ్ఞానం తీసుకుంటుందంటే తప్పకుండా సంస్కారంలో జ్ఞానం తీసుకుని వెళ్తుంది. మనుషుల నుండి దేవతా పదవికి చేరుతారు. జ్ఞానం కావాలి కదా దేవతలు అవ్వాలి అంటే. परंतु बाप समझाते ये पुरुषार्थ है प्रारब्ध के लिए. प्रारब्ध मिल गए फिर ज्ञान की क्या दरकार है. అయితే బాబా చెప్తున్నారు, మీది జ్ఞానం మీకు ఇచ్చింది ప్రాలబ్ధం కోసం. పురుషార్థం ఉన్నది ప్రాలబ్ధం పొందడం కోసం. ప్రాలబ్ధం మీరు పొందేసాక ఇంకా జ్ఞానం ఏం అవసరం ఉంటుంది అంటున్నారు బాబా. సత్య గए ही तुम बच्चों के लिए प्रालब्ध. ये बातें सुनने से वंडर कहेंगे. సత్యగము పిల్లలు అనుభవించే ప్రాలబ్ధం సత్యగంలో ఉండేనే. ఈ విషయాలు వినడంతోనే, ఈ విషయాలు వింటూనే ఆశ్చర్యం కలుగుతుంది కొంతమందికి. ये ज्ञान परंपरा क्यों नहीं चलता. बाप कहते हैं ये प्रायलोप हो जाता है. दिन हो गए फिर अज्ञान तो है ही नहीं जो ज्ञान की दरकार रहे. బాబా చెప్తున్నారు, ఈ జ్ఞానం పరంపర ఎందుకు నడవదు అని అడుగుతారు కొంతమంది. బాబా చెప్తున్నారు, నడవదు, ప్రాయలోపం అయిపోతుంది అని. ఎందుకంటే ఈ జ్ఞానం బాబా ఇచ్చాక పగలైపోతుంది కదా. సత్యుగంలో పగలు వచ్చేస్తుంది. పగలు వచ్చాక అజ్ఞానమే ఉండదు కదా, అక్కడ చీకటి లేదు కాబట్టి మళ్ళీ జ్ఞానం యొక్క అవసరం అక్కడ మీకు రాదు. అందుకే అది ప్రాయలోపం అయిపోతుంది. పగలు వచ్చే వరకు, ఉదయించి పగలు వచ్చే వరకు జ్ఞానం అవసరం. పూర్తి మంచి ప్రకాశంతో ఉన్న పగలు వచ్చేసరికి ఇంకా జ్ఞానం అవసరం ఉండదు. దాని ప్రాప్తి అనుభవిస్తారు, ప్రకాశాన్ని అనుభవిస్తారు. ఆల్రెడీ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా జ్ఞానం అవసరం ఉండదు. ये भी समझने समझाने की बात है. फट से कोई समझ नहीं सकते. ఇవన్నీ అర్థం చేసుకొని ఇతరులకి అర్థం చేయించాల్సిన విషయాలు. ఎందుకంటే వెంటనే అర్థం కావు ఈ విషయాలు.
शिव बाबा भारत में ही आते, बच्चों के लिए सौगात ले आते, भक्ति का फल देने लिए। భక్తి కి బాధే సద్గతి, ఏ వినాశ్ भी होगा जरूर. శివ బాబా భారతదేశంలో వస్తున్నారు, పిల్లలకు బహుమతి తెస్తున్నారు, భక్తి యొక్క ఫలం. ఏంటది? సద్గతి. భక్తి తర్వాత సద్గతి కలుగుతుంది. భక్తి ద్వారా కాదు, భక్తి తర్వాత జ్ఞానం, జ్ఞానం ద్వారా సద్గతి. ఈ వినాశనం కూడా తప్పదు కదా. ఏ వినాశ్ भी होगा जरूर, ఆసార్ కడే. వినాశని యొక్క చిహ్నాలు, ప్రభావం కూడా మనకు కనిపిస్తుంది. तुम सुनते रहेंगे, चिंगारी लगती हैं तो 1-2 घंटे में सारा मकान जलकर भस्म हो जाता है. మీరు వింటుంటారు కదా, చిన్న నిప్పు ఎక్కడైనా అంటుకుందనుకోండి ఏ ఇంటికైనా, 1-2 గంటల్లో మొత్తం ఆ కాలనీలో ఇళ్ళన్నీ భస్మం అయిపోవడం మనం చూసిన దృశ్యాలే. ఇలాంటి ఎన్నో జరిగినవి. అలా ఈ ప్రపంచం ఇప్పుడు వినాశనం అవడానికి టైం పట్టదు. ఏ కొయి నయి బాత్ నీ వినాశతో హోనా జరూరే. కొత్త విషయం కాదు, వినాశనం తప్పదు, జరుగుతుంది. सतयुग में होते ही ये थोड़े मनुष्य श्रेष्ठाचारी, तो श्रेष्ठाचारी बनने में कितनी मेहनत लगती. माया नाक से एकदम पकड़ लेती, ऐसे गिरने वालों को चोट बहुत लगती, टाइम लग जाता है. సత్యయుగంలో అందరూ కొద్ది మంది మనుషులు ఉంటారు, శ్రేష్టాచారి మనుషులు ఉంటారు. అయితే ఇప్పుడు శ్రేష్టాచారిగా తయారవడానికి ఎంత శ్రమ ఉంటుంది ఇక్కడ అంటున్నారు బాబా. ఎందుకంటే మాయ ఒకటి ఉంది కదా, ముక్కు పట్టేసుకొని పడేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. పడిపోతే చాలు దెబ్బలు తగిలిపోతూ ఉంటాయి. మళ్ళీ లేచి నిలబడాలంటే టైం పట్టేస్తుంది కదా అంటున్నారు బాబా. టైం వేస్ట్ అయిపోద్ది, ఉన్నదే తక్కువ టైము. మాయకు వశమైపోవడం, పడిపోవడం, మళ్ళీ లేచి నిలబడడం, ఇది చాలా టైం వేస్ట్ అయిపోతుంది వాళ్ళకి. పురుషార్థం లేదు, ప్రారంధం లేదు. बड़े से बड़ी चोट है काम विकार की, इसलिए कहा जाता है काम महाशत्रु है, यही पतित बनाते हैं. అన్నింటికన్నా పెద్ద దెబ్బ ఏంటంటే కామ వికారానికి వశం అవడం, పెద్ద దెబ్బ తగిలినట్టు లెక్క. అందుకే గీతలో ప్రత్యేకంగా కామం కోసమే వర్ణించారు, కామం మహాశత్రు అర్జున అని. ఎందుకంటే ఈ కామ వికారమే పతితులుగా తయారు చేసేస్తుంది. झगड़ा होता है ये विकार पर, विकार के लिए नहीं छोड़ेंगे तो जरूर कहेंगे इससे तो बर्तन साफ करे वो अच्छा है, झाड़ू पोछा लगाएगी परंतु पवित्र रहेगी, इसमें हिम्मत बहुत चाहिए. గొడవలంతా జరిగేది ఈ వికారాల విషయంలోనే, కామ వికారం విషయంలోనే. వికారాల కోసము ఒప్పుకోకపోతే తప్పు, అంటే ఇంట్లోని సహయోగం దొరకకపోతే వికారాన్ని జయించడం కోసం అప్పుడు అనిపిస్తుంది ఏంటంటే ఈ ఇంట్లో ఉండేదానికన్నా వేరుగా వెళ్ళిపోయి అంట్లు తోముకొని ఇల్లు ఒత్తుకొని ఎక్కడైనా పని అలాంటి పనులు చేసుకుంటూ, పాచి పనులు, అంటు తోమడము, ఇల్లు ఊడ్చడం, ఎవరింట్లో పని చేసి సంపాదించుకొని తిని అయినా పవిత్ర జీవితంలో ఉంటే బాగుంటుంది అనిపించేస్తూ ఉంటుంది కదా అంటున్నారు బాబా. కానీ ఇంతలాగా మీరు సాహసించడం చాలా సాహసం కావాలి అలాగే ఎదుర్కోవడానికి. ఎవరు అలాగా డబ్బున్న ఇంటి వాళ్ళు అయితే అస్సలు, ఇంకా పేద ఇంటి వాళ్ళు అనుకో ఎదిరించేస్తారు. మీరు ఒప్పుకోకపోతే నేను బయట ఉండైనా ఏ పని చేసుకుని అయినా బ్రతుకుతాను, పవిత్రంగా ఉంటాను. డబ్బున్న ఇంటి వాళ్ళు పనులు చేయగలరా? అందుకు చాలా సాహసం కావాల్సిన విషయం. లోకలాజ్, కుల మర్యాద, ఎంత త్యాగం చేయాల్సి ఉంటుంది కదా దీనిలోని. जब कोई बाप की शरण में आते तो फिर माया भी लड़ना शुरू करती, 5 विकारों की बीमारी और यादी कुतल खाती है. బాబా శరణలోకి వచ్చాక మాయ యుద్ధం బాగా మొదలు పెడుతుంది అంటున్నారు బాబా. పంచవికారాల యొక్క రోగం ఇంకా ఎక్కువ అయిపోతుంది కొంతమందిలో అయితే బాబా పిల్లలు అయ్యాక. అంటే రోగం పోవడానికి బయటకు వస్తుంది అంటారు కదా, అలాగా పోవడం కోసం దాని వికారాల రూపం, భయంకర రూపం చూపిస్తూ ఉంటుంది. వికారాలు ఒక ఊపు ఊపుతాయి అన్నమాట, నిలబడతారా పడిపోతారా అని. ఎంత కంట్రోల్ చేసుకుందాం అంటే అంత ఎక్కువ ఊపుతాయి. పहले तो పక్కా నిశ్చయ బుద్ధి హోనా చాహియే. కానీ ఇలాంటి వికారాలు మన మీద వారు చేసే వారిలో నిలబడాలంటే ముందు నిశ్చయ బుద్ధి పక్కాగా ఏర్పడిపోవాలి మీకు అంటున్నారు బాబా. ఏదేమైనా సంశయం రాకూడదు మాయా యుద్ధం జరిగినప్పుడు. జీతే జీ మరే హుయే హే, యహా సే లంగర్ ఉఠా లియా హే. జీవిస్తూ మరణించాం, ఇది గుర్తుపెట్టుకోండి. చనిపోయి ఉన్నాం మనం. చనిపోవడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ నుండి లంగర్ ఎత్తేస్తాం. లంగర్ తెలుసా? పడవలు, అదే షిప్కి లంగర్ ఉంటుంది. ఆ లంగర్ తీసేస్తే అది నడుపుతూ ఉంటే ముందుకు వెళ్ళిపోతుంది షిప్.
అది లంగర్ వేసేసి ఉందనుకోండి, ఎంత నడుపుతున్నా అది ముందుకు వెళ్ళదన్నమాట. అయితే మీరిప్పుడు జీవిస్తూ కూడా పాత ప్రపంచం నుండి మరణించారు. మీ లంగర్ ఎత్తేయడం జరిగింది. ముందుకు వెళ్ళిపోతున్నారు మీరు ఇప్పుడు అంటున్నారు బాబా. ఎటువైపు? కలిగి వికారి కినారా తుమ్ని చోడ్ దియా. లంగర్ తీసేయడం, లంగర్ ఎత్తేయడం అంటే అర్థం ఏంటి? మీ పడవ కలిగి వికారి ప్రపంచం అనే ఒడ్డుని వదిలేసి బయలుదేరిపోయింది మీ పడవ. अब हम యాత్ర पर जा रहे हैं, हमारा शरीर वो अपने घर जाते. ఇప్పుడు యాత్రలో వెళ్ళిపోతూ ఉన్నాం మనం ఈ ఒడ్డు వదిలేసి. ఎక్కడికి? ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఆ శరీరే ఇంటికి వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం. आत्मा को ये ज्ञान है कि हम एक शरीर छोड़ दूसरे में जाएंगे. हम गृहस्थ व्यवहार में रहते, कमल फूल समान पवित्र बन యాత్ర पर रहते. ఆత్మకి జ్ఞానం దొరికింది కదా, ఒక శరీరం వదిలి ఇంకో శరీరంలో వెళ్తూ ఉంటాము. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా తయారై యాత్రలో ఉంటున్నాం మనం. बुद्धि में याद रहे कि ये तो कब्रिस्तान है, फिर हम सुखधाम में जाएंगे. हमको बाबा वर्षा देने की युक्ति बता रहे हैं. బుద్ధిలో ఇది గుర్తుండాలి, ఇది శ్మశాన వాటిక, దీన్ని వదిలేసి ఇప్పుడు సుఖధామానికి వెళ్ళిపోతున్నాం మేము అని బాబా వారసత్వం ఇవ్వడానికి యుక్తులు కూడా చెప్తూ ఉన్నారు. పావన్ బన్నేకి హమ్ యోగ మే రేతే. వారసత్వం తీసుకోవాలంటే పావనం కావాలి. పావనం కావడం కోసం యోగంలో ఉంటున్నాం మనము. याद से ही विकर्म विनाश होंगे, तब आत्मा शरीर छोड़ेगी. यात्रा कितनी वंडरफुल है. బాబా స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. వికర్మలు వినాశనం అవుతేనే ఆత్మ శరీరం వదిలి వెళ్తుంది. బాబా స్మృతి ఎంత అద్భుతమైంది. సిర్ఫ్ బాప్ కో యాద్ కరో, అప్ని రాజధాని కో యాద్ కరో. ఇతని సహజ్ బాత్ పి యాద్ నీ పడితే హే. ఈ యాత్ర ఎంత అద్భుతమైంది. కేవలం బాబాని జ్ఞాపకం చేయాలి, రాజధానిని జ్ఞాపకం చేయాలి. స్మృతి యాత్ర ఇది. ఇంత సహజమైన విషయాలు కూడా గుర్తుండడం లేదు కొంతమందికి అంటున్నారు బాబా. అలఫ్ కో యాద్ కరో బస్, పరంతు మాయా వో భీ యాద్ కర్నే నీ దేతి, మెహనత్ లగ్తీ హై. తండ్రిని జ్ఞాపకం చేసుకోండి. అల్లఫ్ అంటే అల్లా, తండ్రిని జ్ఞాపకం చెయ్యండి. కానీ మాయ చేయనివ్వదు, శ్రమ అనిపిస్తుంది ఈ పురుషార్థంలో. आत्मा को ज्ञान मिला, हमारा बाबा आया हुआ है. आत्मा पढ़ती है ना, आत्मा शरीर ద్వారా జన్మ లేती है. ఆత్మకి ఇప్పుడు జ్ఞానం లభించింది కదా, మన తండ్రి వచ్చేసారు, చదివిస్తున్నారు. ఆత్మ చదువుకుంటుంది కదా, ఆత్మ శరీరం ద్వారా జన్మ తీసుకుంటూ ఉంటుంది. ఆత్మ भाई भाई देह अभिमान में आने से फिर अनेक संबंध हो जाते. ये तुम भाई बहन हो गए. ఆత్మ సోదరులు మనం దేహాభిమానంలో రావడం వల్ల అనేక సంబంధాల్లోకి వస్తున్నాం. దేహంలో రావడం, దేహ భ్రాంతిలో రావడం, తర్వాత సోదర అనే దాని నుండి ఇంకా ఎక్కువ సంబంధాలు మనకి ఏర్పడ్డాయి దేహాభిమానంలో. यहाँ तुम भाई बहन हो गए, आपस में भाई भाई भी हो, बहन भाई भी हो. ప్రవృత్తి మార్గహీన. ఇక్కడ మీరు సోదరులుగా తయారైపోతున్నారు, సోదరి సోదరులుగా. ఆత్మాభిమాని అయినప్పుడు సంబంధాలు ఒకటే, అందరూ సోదరి సోదరులు లేదా సోదరులు. ప్రవృత్తి మార్గం కదా, అందుకని సోదరి సోదరులు అనవలసి వస్తుంది. ఆత్మ ఒక్కటే మనం చూసుకుంటే అందరూ సోదరులే. ప్రవృత్తి మార్గం అయినా దోనోకు వర్షా చాయి, ఆత్మ హీ పురుషార్థ్ కర్తీ హే. ఇద్దరు వారసత్వం తీసుకోవాలనుకుంటారు కదా ప్రవృత్తి మార్గంలోని. ఆత్మే పురుషార్థం చేస్తుంది. अपने को आत्मा समझना यही मेहनत है. देह अभिमान ना रहे, शरीर ही नहीं तो विकार किससे करेंगे. हम आत्मा है, बाप के पास जाना है, शरीर का बान ही ना रहे. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకొని ఆ నశలో ఉండడము, స్మృతి ఉండడమే కాదు, అది నశగా ఉండాలి. ఆ స్మృతి ఆత్మాభిమాని స్థితి అంటే. ఇందులో శ్రమ ఉంది, మర్చిపోతుంటారు. దేహాభిమానం ఉండకూడదు. శరీరమే లేదు, నేను ఆత్మ అని కాన్షియస్లో ఉంటే ఇంకా వికారాలు ఎవరితో ఏర్పడతాయి మీకు అన్నారు బాబా. వాళ్ళ ఆత్మ, నేను ఆత్మ అనుకుంటే ఆత్మ నేను బాబా దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇదే స్మృతి ఉండాలి. శరీర భ్రాంతి ఉండకూడదు, అప్పుడే మీరు వికారాలని జయించగలరు. जितना योगी बनते जाएंगे कर्मेंद्रियां शांत होती जाएंगी. देहाभिमान में आने से कर्मेंद्रियां చంచల్ होती. ఎంత యోగిగా తయారైపోతూ ఉంటారో రోజు రోజుకి మీరు, అంత మీ కర్మేంద్రియాలు శాంతమైపోతాయి. దేహాభిమానంలో రావడం వల్లనే కర్మేంద్రియాల్లో చంచలత ప్రారంభమవుతుంది అన్నారు బాబా. आत्मा जानती है हमको प्राप्ति हो रही, शरीर से अलग होते जाएंगे तो कर्मेंद्रिय शांत होती जाएगी. ఆత్మ కూడా లోపల నుండి అనుభూతి అవుతుంది, నాకు ప్రాప్తి దొరుకుతుంది అని. యోగం పెరుగుతూ ఉంటే
ప్రాప్తి యొక్క అనుభూతి అవుతుంది. శరీరం నుండి భిన్నమవుతున్నాను, నేను అశరీరి అవుతున్నాను, నా కర్మేంద్రియాలు కూడా శాంతమవుతున్నాయి, నా కంట్రోల్లోకి వస్తున్నాయి, అనుభవం అవుతూ ఉంటుంది. యోగము అశరీర స్థితి అభ్యాసం పెరుగుతున్న కొద్దీ మనకి అనుభవం అవుతూ ఉంటుంది. మన మీద మనకి విల్ పవర్ పెరుగుతుంది. కర్మేంద్రియాలు నా కంట్రోల్లో నడుస్తున్నాయి, కర్మేంద్రియాలు శాంతమవుతున్నాయి, వికారాల యొక్క అగ్ని అంటటం లేదు, మనకు అనుభవం అవుతూ ఉంటుంది. చంచలత పోయింది అని. सन्यासी लोग दवाई खाकर कर्मेंद्रियों को शांत करते, वो तो हठ योग हो गए ना। तुमको तो योग से काम लेना है। क्या योग बल से तुम वश नहीं कर सकते हो? जितना आत्माभिमानी होते जाएंगे तो कर्मेंद्रियां शांत हो जाएंगी। बड़ी मेहनत करनी पड़ती है, प्राप्ति तो बहुत ऊंची है ना। బాబా చెప్తున్నారు, సన్యాసులైతే వాళ్ళు వేరే మందులు తిని గంజాయి ఇంకా ఏవో ఔషధాలు తీసుకొని కర్మేంద్రియాన్ని కంట్రోల్ చేసుకుంటారంట వాళ్ళు. అది హఠయోగము అంటారు. కానీ మీరు యోగంతో పని తీసుకోవాలి. యోగ బలంతో కర్మేంద్రియాలను వశపరచుకోలేరా అడుగుతున్నారు బాబా. ఎంత ఆత్మాభిమాని అవుతూ ఉంటారో కర్మేంద్రియాలు శాంతమైపోతుంటాయి. చాలా శ్రమ పడాలి, అంత ఈజీ కాదు ఇది. ఆత్మాభిమాని కావడం, కర్మేంద్రియాలు మన కంట్రోల్లో ఉండడం అంటే మన మీద మనం క్షణక్షణం గమనికతో నడవాలి. మన ఆలోచనలు ఎలా నడుస్తున్నాయి, మన లోపల మానసిక స్థితి ఎలా ఉంటుంది, దాని మీద ముందు గమనిక పెట్టాలి. మనం దాన్ని కంట్రోల్లో పెడితే ఆటోమేటిక్గా కర్మేంద్రియాల ద్వారా కూడా ఏమీ జరగకుండా ఉంటుందన్నమాట. ప్రాప్తి కూడా చాలా ఉన్నతమైన ఉంది శ్రమ పడితే. बाप कहते योग बल से तुम विश्व के मालिक बनते, कर्मेंद्रियों पर जीत पहनते, इसलिए भारत का योग नामी ग्रामी है. బాబా చెప్తున్నారు, యోగ బలం ద్వారా విశ్వానికి మాలికులు అవుతున్నారు ఒకటి, ఇంకా కర్మేంద్రియాలను జయించగలుగుతున్నారు. మీరు కర్మేంద్రియాలపై విజయం పొందుతున్నారు. అందుకే ఈ యోగానికి భారతదేశం యొక్క ప్రాచీన యోగం అని ప్రసిద్ధి ఉంది. तुम मनुष्य से देवता, पतित से पावन बनते, प्रजा भी स्वर्गवासी तो है ना। योग बल से तुम स्वर्गवासी बनते, बाहुबल से नहीं बन सकते हो. మీరు మనుషుల నుండి దేవతలుగా, పతితుల నుండి పావనంగా తయారవుతున్నారు. ప్రజలందరూ స్వర్గవాసిగా అయిపోతున్నారు కదా. యోగా బలం ద్వారా స్వర్గవాసి అయిపోతున్నారు మీరు. బాహుబలం ద్వారా స్వర్గవాసిగా ఎవరు కాలేరు. मेहनत कोई बहुत नहीं है, कुमारियों के लिए तो जैसे मेहनत ही नहीं, फ्री है. శ్రమ ఏమీ చాలా ఎక్కువ కూడా ఇవ్వలేదు బాబా. అందులో కూడా గృహస్థులకైతే కొద్దిగా శ్రమ ఉంటుంది, కానీ కుమారులు ఉన్నారనుకోండి శ్రమే లేదు. ఇంకా కుమారుల కన్నా కూడా కుమారీలకి ఇంకా ఈజీ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరో ఒకరి సంరక్షణలో ఉంటారు. ఇంట్లో ఉన్నంత వరకు తల్లిదండ్రుల సంరక్షణ ఉంటుంది. జ్ఞానం బాగా అర్థమై జీవితాన్ని ఉపయోగించుకుంటే, సెంటర్లో వాళ్ళ జీవితాన్ని సఫలం చేసుకుంటే బాబా సేఫ్టీలో ఉంటారు. ఇంకా వాళ్ళకి ఏ బంధన లేదు, ఫ్రీ బర్డ్స్ కదా. కాబట్టి కుమారీలకైతే ఇంకా శ్రమ లేదు. ఈ జ్ఞాన మార్గాన్ని కానీ తీసుకుంటే, జ్ఞాన మార్గంలో ఫాలో అయిపోతే, సమర్పణ జీవితంలో ఫాలో అయిపోతే శ్రమే లేదు, ఫ్రీ. వికార్ మే గయి తో బడి పంచాయతీ హో జాతి, కుమారీలైనా అచ్చా. అదే పెళ్లి చేసుకుని వికారాల్లోకి వెళ్ళారంటే ఒక పెద్ద పంచాయతీ తయారవుద్ది మీ చుట్టూ. వాళ్ళందరినీ చేయించుకుని వెళ్ళడం కష్టం. అందుకే కుమారిగా ఉండిపోవడమే మంచిది. కుమారీలు नहीं तो फिर अदर कुमारी नाम पड़ जाता है. युगल भी क्यों बने, इसमें भी नाम रूप का नशा चढ़ता है. లేదు మీరు కుమారిగా లేకుండా పెళ్లి చేసుకున్నారంటే అదర్ కుమారి అని పేరు వచ్చేస్తుంది మీకు. అప్పుడు జోడీ ఏర్పడతారు మీకు. జోడీ కూడా ఎందుకు తయారవ్వాలి అంటున్నారు బాబా. దీనిలో కూడా నామరూపాల నశ ఎక్కుతుంది తెలుసా. అంత ఈజీగా ఏమీ పెళ్లి చేసుకొని మళ్ళీ బాబా వైపు రావడం కష్టం. నామరూపాల యొక్క నశ ఎక్కిపోతుంది అందులోని. ఏబీ మూర్ఖత. బాబా ఎంత చెప్తున్నా వినకుండా చేసుకున్నారంటే ఇది కూడా మూర్ఖత. జ్ఞానంలోకి వచ్చి మేము వివాహం చేసుకొని ఉంటాం, మేము జ్ఞానంలో అనడం మూర్ఖత అంటున్నారు బాబా. युगल बनने के बाद पवित्र रहने के लिए बड़ी अच्छी हिम्मत चाहिए, ज्ञान की పూరి పరాకాష్ట चाहिए. మీరు పెళ్లి చేసుకున్న తర్వాత పవిత్రంగా ఉండాలంటే చాలా సాహసం కావాలి. జ్ఞానం యొక్క పూర్తి పరాకాష్ట, పరిపక్వ స్థితి ఉండాలి. లేకపోతే నిలబడలేరు అసలు. చాలా కష్టం ఈ రోజుల్లో, చాలా కష్టం. అప్పుడు సాకార్ బాబా ఉన్నప్పుడు ఒక 2-3 కేసెస్లో బాబా అలా చేయించారు.
గంధర్వీ వివాహం అని. అప్పుడు జనరేషన్ వేరు, అప్పుడు ప్రపంచ వాతావరణం వేరు. వాళ్ళు అలా నిలబడగలిగారు. ఇప్పుడు అలా లేదు సొసైటీలో వాతావరణం. ఇప్పుడు వికారాల యొక్క ఉద్రిక్తత ఇంకా ఎక్కువ ఉందన్నమాట ప్రపంచంలో. అందుకని చేసుకోకుండా ఉండడం మంచిది అంటున్నారు బాబా. बहुत है जो हिम्मत करते परंतु आग की आंच आ जाती तो खेल खलास। इसलिए बाबा कहते कुमारी फिर भी अच्छी है, अदर कुमारी बनने का ख्याल भी क्यों करना चाहिए। చాలా మంది సాహసిస్తారంట పెళ్లి చేసుకుని మేము ఉంటాము అని. కానీ ఒకసారి వికారాల యొక్క అగ్ని అంటింది అంటే ఇంకా ఆట అంతా సమాప్తి అయిపోయినట్టే, మీ లైఫ్ ఫినిష్ అయిపోయినట్టే. అందువల్లనే బాబా చెప్తున్నారు కుమారిగా ఉండడమే మంచిది. ఒకవేళ ఎవరైనా నేను పవిత్రంగా ఉంటున్నాను చేసుకొని అన్న అదర్ కుమారి అని అంటారు. కుమారి అని అయితే టైటిల్ ఉండదు కదా వాళ్ళకి. అదర్ కుమారి బన్నే కా ఖ్యాల్ బి క్యూ కర్నా చాహియే. అదర్ కుమారి కావాలని ఆలోచన కూడా ఎందుకు మీకు రావాలి అంటున్నారు బాబా. కుమారియోं का नाम बाला है, బాల బ్రహ్మచారి है. బాల బ్రహ్మచారి రైనా అచ్చా है, తాకత్ రేతి. కుమారీల యొక్క పేరు ప్రసిద్ధి చెంది ఉంది. భారతదేశంలో ముఖ్యంగా కుమారీలు అంటే పూజ చేస్తారనమాట. అంత మీ పేరు ఉన్నప్పుడు బాలబ్రహ్మచారిగా ఉన్న మీరు బాలబ్రహ్మచారిగానే ఉండిపోతే చాలా బాగుంటుంది. శక్తి ఉంటుంది, ఆత్మిక శక్తి, మానసిక శక్తి పవిత్రతలో ఉంటుంది అంటున్నారు బాబా. బాలబ్రహ్మచారి స్థితిలో దూసరే కోయికి యాద్ నహీ ఆయేగి. అలా ఉండిపోవడం వలన ఇంకే దేహదారుల స్మృతి మనకు కలగదు. పెళ్లి చేసుకోకుండా ఉంటే బాబా ఆలోచనలు ఎక్కువగా నిమగ్నమై ఉండగలం మనం. బాకీ హిమ్మత్ ఏ తో కర్కే దిఖో పరంతు మెహనత్ దో హో పడితే నా. అయినా కానీ మేము పెళ్లి చేసుకుంటామంటే సాహసం ఉంటే చేసుకొని నిలబడి చూపించండి. కానీ శ్రమ చాలా ఉంది, మీరు నిలబడలేరు. ఏమైనా ఇంకా 2 అనే నెంబర్ వచ్చేస్తుంది కదా మన దగ్గర. పెళ్లి చేసుకున్నారంటే ఒకరి కోసం ఒకరు ఆలోచన పెట్టుకోవాల్సి ఉంటుంది కదా. కుమారి హే తో అక్కేనే హే, దోసే ద్వేత జాతా హే. అదే కుమారిగానో కుమార్గానో ఉండిపోయామంటే ఒంటరిగా మనల్ని మనం నడిపించుకోవడమే, ఇంకొకరిని మన వెనక లాక్కెళ్ళాలి అన్నది ఉండదు కదా. అదే 2 అయ్యిందనుకోండి, సంఖ్య 1 నుండి ఒంటరి నుండి ద్వైతం అయిపోతుంది అక్కడ మళ్ళీ. జహా తక్ హో సకే కుమారి హో రేనా అచ్చా. ఎందుకంటే అభిప్రాయాలు 2 అయిపోతాయి, ఇష్టము అయిష్టాలు 2 అయిపోతాయి. అదే పెళ్లి చేసుకోకపోతే మన ఇష్టం ఒకటే కదా. కాబట్టి ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు కుమారిగానే ఉండడం మంచిది. కుమారులు కూడా అంతే, కుమారులకి చెప్తున్నారు బాబా అనుకోకండి. कुमारी सेवा पर निकल सकते, బంధన్ में पड़ने से फिर బంధన్ వృద్ధి को पाते. కుమారిగా ఉన్నప్పుడు సేవలో మీరు రాగలరు. అదే మీరు పెళ్లి చేసుకుంటే బంధన పెట్టుకుంటే బంధనలు ఇంకా పెరుగుతాయి. సంబంధాల యొక్క బంధన అంత, ఆచారాల యొక్క బంధన అంతను. ఇంకా మరి సేవకు ఫ్రీగా బయటకు రాలేరు. ऐसा जाल बिछाने क्यों चाहिए जो బుద్ధి ఫస్ట్ పడే. ఆల్రెడీ పెళ్ళి అయిపోయి గృహస్థంలో ఉన్న వాళ్ళకంటే తప్పదు. కానీ ఎవరైతే ఒక కుమారిగా జ్ఞానంలోకి వచ్చారో వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుని ఇవాళ ఎందుకు అల్లుకోవాలి, బుద్ధి దానిలో చిక్కుకునేలాగా. మళ్ళీ బాబా జ్ఞాపకం అంటే ఒక బాబా జ్ఞాపకం చేయలేం మనం. ఇప్పటికే ఒంటరిగా ఉంటేనే చేయలేకపోతున్నారు, మాయా విఘ్నాలు వచ్చేస్తున్నాయి. ఇంకా పెళ్లి చేసుకుంటే ఇంకా 2వ వాళ్ళు జోడీ తయారైతే మీకు ఎక్కడ బాబాతో యోగం ఉంటుంది చెప్పండి. బుద్ధి రకరకాల వలలో చిక్కుకుంటుంది. ऐसे जाल में फंसना ठीक नहीं. ఇలాంటి వలలో చిక్కుకోవడం మంచిది కాదు. कुमारियों के लिए तो बहुत अच्छा है, कुमारियों के नाम भी निकाला है, కన్నయ్య నామ్ గాయా జాతా है ना. కుమారీలకు చాలా మంచిది, ఈ మార్గంలో చాలా ముందుకెళ్ళొచ్చు మీరు. కుమారిని యొక్క పేరు కూడా కన్నయ్య అని పేరు పెట్టి కృష్ణుడికి పేరు పెట్టారు కదా, అది బాబా పేరు కన్నయ్య అనేది. కుమారి హో రేనా బడా అచ్చా హై, నోంకి లియే బహుత్ సహజ్ హై. కుమారీలకు చాలా సహజం జ్ఞాన మార్గంలో నడవడం. స్టూడెంట్ లైఫ్ పవిత్ర లైఫ్ బి హై, బుద్ధి బి ఫ్రెష్ రేతి హై. స్టూడెంట్ లైఫ్ పవిత్రమైన జీవితం ఉంటుంది, విద్యార్థి జీవితం. అప్పుడు బుద్ధి కూడా ఫ్రెష్గా ఉంటుంది. అదే స్టూడెంట్ లైఫ్, అదే ఫ్రెష్ బుద్ధి ఉండిపోతే బాగుంటుంది కదా పెళ్లి చేసుకోకుండా. జ్ఞానంలో కూడా ఆ స్టూడెంట్ లైఫ్ అయిపోయింది, కాలేజ్ చదివాం, స్కూల్ చదివాం, దాని తర్వాత
బాబా దగ్గర స్టూడెంట్ అయిపోయాం, ఇక్కడ కూడా స్టూడెంట్, అక్కడ స్టూడెంట్ లైఫ్, ఇక్కడ స్టూడెంట్ లైఫ్లోనే ఉన్నాం. మనం పెళ్లి చేసుకుంటే మరి స్టూడెంట్ లైఫ్ పోయినట్టే, బుద్ధి యొక్క ఫ్రెష్నెస్ పోతుందన్నమాట. కుమారంకో భీష్మ పితామహ జైసా బన్నా. ఇంతసేపు కుమారులు అనుకుని ఉండొచ్చు, కుమారీలకు చెప్తున్నారు బాబా మనకు కాదులేని, కానీ కుమారులు కూడా చెప్తున్నారు బాబా భీష్మ పితామహుల్లా తయారవ్వని. कल पहले भी रहे हैं, तब तो दिलवाड़ा मंदिर में यादगार बना हुआ है. కల్ప పూర్వం కూడాను మీరు ఉన్నారు భీష్మ పితామహుల్లాగా, కుమారులు మీరు ఎంతోమంది. అందుకే మీ స్మృతి చిహ్నం దిల్వాడ మందిరంలో మహావీరుని కూర్చోబెట్టి చూపించారు. వర్తమాన మహావీరుడు, మహావీరుడు అనే పేరు మీదే అని చెప్తున్నారు బాబా. బంధనలో ఉన్న కుమారులైతే ఇంకా భీష్మ పితామహుడికి వర్తిస్తుంది. ఎందుకంటే ఎవరైతే తల్లిదండ్రులు జ్ఞానాలు రాలేదో వాళ్ళకన్నీ చూసుకుంటూ వీళ్ళు నిలబడ్డం అంటే భీష్మ పితామహుడే కదా మరి చరిత్ర అది. अब बाप बच्चों को फरमान करते मुझे याद करो. बाबा పిల్లలకి ఆజ్ఞ ఇస్తున్నారు, నన్నే జ్ఞాపకం చేయండి. और सब बातों को छोड़ तुम अपना कल्याण करो. बाप को याद करने में ही कल्याण है. भूल चूक होती है, बच्चे गिर पड़ते, तुम परचिंतन को छोड़ अपना कल्याण करो. మిగిలిన విషయాలన్నీ వదిలి మీ ఆత్మ కళ్యాణం మీరు చేసుకోండి. అది ఎలా అంటే బాబాని జ్ఞాపకం చేయడం వల్లనే మీ ఆత్మ కళ్యాణం జరుగుతుంది. పొరపాట్లు జరుగుతుంటే పిల్లలు పడిపోతూ ఉంటారు, మీరు అలాంటి వాళ్ళ కోసం చింతన చేయకండి, పరచింతన వదిలి మీ కళ్యాణం మీరు చేసుకోండి అని చెప్తున్నాను బాబా. వాళ్ళు ఇలా అయిపోయారు, వీళ్ళు ఇలాగ అయిపోయారు, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా, పరచింతన వదిలేయండి. ఎవరు ఎలా అయితే మనకెందుకు, మనం బాబా చెప్పినట్టు నడవాలి, మన కళ్యాణం మనం చేసుకోవాలి. दूसरे चिंतन में जाओ नहीं, तुम सोने जैसा बन जाओ, औरों को भी रास्ता बताओ. ఇతర చింతనలో వెళ్ళకండి, బంగారంలా తయారవ్వండి, ఇతరులకు కూడా మార్గం చూపించండి. सतप्रधान बनने का एक ही उपाय, पावन बनने की भी घर मुक्ति में जा नहीं सकते. సతప్రధానంగా తయారవడానికి ఇది ఒకటే ఉపాయం. ఏంటి? సతప్రధానంగా తయారవ్వాలంటే బాబా స్మృతి. పావన్ బన్నే బీకర్ ముక్తిధామే జానీ సక్తే. మీరు పావనంగా అవ్వకుండా బంగారంలాగా శుద్ధం కాకుండా ముక్తిధామానికి వెళ్ళలేరు. ఉపాయ్ ఏక్ ఏ హే, ఫిర్ అంతమతి సుగతి హో జాయేగి. ఇది ఒకటే ఉపాయం, దీని మీద మీరు నడుచుకుంటే అంతమతి సుగతి పొందగలరు. ఆఖరికి ఏ స్థితి ఉంటే అదే గతిలోకి వెళ్తారు. జర్మయి జగమయి చూడదు నీ తో అప్నా హీ నుక్సాన్ కరేంగి. పరచింతన వ్యర్థ చింతన వదిలేయండి. వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఆలోచన వర్ణన, లేకపోతే మీకు మీరే నష్టం తెచ్చుకునే వాళ్ళు అయిపోతారు అంటున్నారు బాబా. बाप को ये श्राप नहीं देते, श्रीमत पर नहीं चलते तो आप ही अपने को श्रापित करते. పరచింతన చేస్తే మీరే నష్టపోతారు. ఇవన్నీ శ్రాపిస్తున్నారేంటి బాబా అనుకోకండి, నేనేం శపించట్లేదు. శ్రీమతం మీద నడవకపోతే మీకు మీరే శపించుకునే వాళ్ళు అయిపోతారు. అది మీ శాపమే మీకు తగులుతుంది, కానీ నేనేమి ఎవరిని శపించట్లేదు, ఉన్న విషయం చెప్తున్నాను అంటున్నారు బాబా. అచ్చా मीठे मीठे सिखे लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, निश्चय बुद्धि बन जीते जिस पुरानी दुनिया से अपना लंगर उठा लेना है. निश्चय बुद्धिగా తయారై జీవిస్తూనే ఈ పాత ప్రపంచం నుండి తమ లంగరు తీసేయాలి. నిశ్చయబుద్ధిగా తయారై జీవించి ఉండగానే ఈ పాత ప్రపంచం నుండి तम लंगर तीसेयाली. बाप के हर फरमान को पालन कर अपना कल्याण करना है. बाबा యొక్క ప్రతి ఆజ్ఞను పాలన చేస్తూ తమ కళ్యాణం తాము చేసుకోవాలి. सेकंड पॉइंट, दूसरों का चिंतन छोड़ अपनी बुद्धि को स्वच्छ सोने जैसा बनाना. ఇతరుల చింతన వదిలి తమ బుద్ధిని తాము స్వచ్ఛంగా బంగారం లాగా తయారు చేసుకోవాలి. జర్ముయి జగముయి में अपना समय नष्ट नहीं करना है. పరచింతన వ్యర్థ చింతనలో తమ సమయాన్ని నష్టం చేసుకోకూడదు, తమ సమయాన్ని వృధా చేసుకోకూడదు. योग बल से अपनी कर्मेंद्रियों को शांत शीतल बनाना है. యోగ బలం ద్వారా తమ కర్మేంద్రియాలను శాంతిగా శీతలంగా తయారు చేసుకోవాలి. వరదాన్,
मेहमानपन की वृत्ति द्वारा प्रवृत्ति को श्रेष्ठ स्टेज को ऊंचा बनाने वाले सदा उपराम भवा అతిథిని అనే వృత్తి ద్వారా ప్రవృత్తిని శ్రేష్టంగా స్థితిని ఉన్నతంగా తయారు చేసుకునేటటువంటి సదా ఉపరాంగా కండి. అతిథిని అనే వృత్తి ద్వారా ఆలోచన ద్వారా ప్రవృత్తిని కూడా శ్రేష్టంగా మీ ప్రవృత్తిని శ్రేష్టంగా మీ స్థితిని ఉన్నతంగా తయారు చేసుకునేటటువంటి సదా उपरामगा कंडी. जो स्वयं को मेहमान समझकर चलते वे अपने देह रूपी मकान से भी నిర్మోహి हो जाते. ఎవరైతే స్వయాన్ని అతిథిగా అనుకొని నడుచుకుంటారో వాళ్ళ దేహం అనే ఇంటి నుండి కూడా నిర్మోహిగా తయారైపోతారు. मेहमान का अपना कुछ नहीं होता, कार्य में सब वस्तुएं लगाएंगे लेकिन अपनेपन का भाव नहीं होगा. అతిథి అనే వారికి తనదంటూ ఏది ఉండదు, అన్ని వస్తువులు ఉపయోగిస్తారు కానీ నాది అనే భావం ఉండదు. అతిథిని కదా, ఇక్కడ ఉన్నదంతా అతిథిగా నేను ఉపయోగిస్తున్నాను, అదేం లేదు అనే భావన ఉంటుంది అతిథి అనుకుంటే. वे सब साधनों को अपनाते हुए भी जितना न्यारे उतने बाप के प्यारे रहते. వాళ్ళు అన్ని సాధనాలు ఉపయోగిస్తూ చుట్టూ ఉన్న సాధనాలన్నీ అతీతంగా ఉంటారు, నిర్మోహిగా ఉంటారు. ఇదేది నాది కాదు, నేను అతిథిగా వచ్చాను కదా అని గుర్తు ఉండడం వల్ల అతీతంగా ఉంటారు. దానివల్ల అంతే బాబాకు ప్రియంగా ఉంటారు. ఎంత అతీతంగా ఉంటారో అంతే బాబాకు ప్రియంగా ఉంటారు. देह देह के संबंध और वैभव उनसे सहज उपराम हो जाते. దేహము దేహ సంబంధికులు మరియు వైభవాల నుండి సహజంగా ఉపరామ్ అయిపోతారు. చూడండి, నేను అతిథి అని గుర్తుపెట్టుకుంటే ఎంత ఈజీ పురుషార్థం. जितना मेहमानपन की वृत्ति रहती उतनी प्रवृत्ति श्रेष्ठ और स्टेज ऊंची रहती. ఎంతైతే నేను అతిథిని అనే వృత్తి ఆలోచన ఉంటుందో మనలో అంత మన ప్రవృత్తి శ్రేష్టంగా మరియు లోపల నుండి స్థితి ఉన్నతంగా ఉంటుంది. ప్రామ్ స్థితి అంటే ఊపర్ రామ్ కే పాస్, పైన ఇప్పుడు బాబా దగ్గరే మన ఆలోచనలు ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ అతిథి కదా, నా అసలేని ఇల్లు అది, నా అసలేని తండ్రి అక్కడ ఉన్నాను, అక్కడే మన బుద్ధి ఉండాలన్నమాట. ఎక్కడ ఉంటూ కూడా ఇది ఇక్కడ ఏది నాది కాదు అనే ఆలోచనతో ఉండాలి. దానికోసం అతిథి అని గుర్తుపెట్టుకోవాలి. स्लोगन, अपने स्वभाव को निर्मल बनादा तो हर कदम में सफलता समाई हुई है. తమ స్వభావాన్ని నిర్మలంగా తయారు చేసుకున్నట్లయితే ప్రతి అడుగులో సఫలత ఇమిడి ఉంటుంది. తమ స్వభావాన్ని నిర్మలంగా తయారు చేసుకున్నట్లయితే ప్రతి అడుగులో సఫలత ఇమిడి ఉంటుంది. అందుకే ఒక స్లోగన్ కూడా భక్తి మార్గంలో చెప్తారు, దిల్ సాఫ్ తో మురాద్ హాసిల్ అని. అంటే హృదయం స్వచ్ఛంగా ఉంటే కోరికలు అవి తీరిపోతాయి మనం కోరుకోకుండానే అని అంటారనమాట. అలాగే ఏంటంటే ఈరోజు స్లోగన్ కూడా ఏంటి, స్వభావాన్ని నిర్మలంగా తయారు చేసుకున్నట్లయితే ఎలాంటి కల్మషము అనేది లేకుండా మన స్వభావం ఉంటే ప్రతి అడుగులో సఫలత ఇమిడి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఈరోజు బాబా ముఖ్యంగా ఏం చెప్తున్నారు, పరచింతన వదని మీ కళ్యాణం మీరు చేసుకోండి, బంగారంలాగా తయారై ఇతరులకి మార్గం చూపించండి అని చెప్తున్నారు బాబా. అశరీరీయ అభ్యాసం సదా చేస్తూ ఉంటే ఎలా ఉంటారు, కర్మేంద్రియాలని వశం చేసుకోవాలనే కష్టం ఉండదు, ఈజీగా విచీతనం అయిపోతాయి. కర్మేంద్రియాలు మన వశంలో ఉంటాయి అన్నమాట. ఆత్మ సోదరులం అనే స్మృతి కూడా ఈజీగా ఉంటుంది ఆ శరీర స్థితిలో ఉంటే. దేహాభిమానం అనేది ఈజీగా తొలగిపోతుంది, నామరూపాల యొక్క నశ సమాప్తి అయిపోతుంది. వేరే ఏ దేహదారుల స్మృతి రాదు ఆ శరీర స్థితి ఉంటే అని చెప్తున్నారు బాబా. జ్ఞానం అజ్ఞానం కోసం బాబా చెప్తున్నారు, పగలు రాత్రి, సుఖము దుఃఖం లాంటిది ఇది, ప్రకాశము మరి చీకటి లాంటివి, అంధకారం. ఇంకా బాబా ఈరోజు ముఖ్యంగా కుమారులు పెళ్ళే చేసుకోకండి అని చెప్తున్నారు బాబా. అనవసరంగా మీకు ఇంకో లింక్ తగులుతుంది, ఇద్దరు అభిప్రాయాలు కలవాలి, ఇద్దరు ఇష్టాలు కలవాలి, ఇద్దరు మళ్ళీ పవిత్ర జీవితం రావడం అనేది చాలా కష్టం అంటున్నారు బాబా. కొంతమంది చేసుకొని కూడా మేము ఇలాగే ఉంటామంటారు కానీ అది కష్టం, ఈ రోజుల్లో ఇంకా కష్టం. చిన్న అగ్ని అంటినా కానీ ఇంకా మీ లైఫ్ ఫినిష్ అయిపోయినట్టే అని చెప్తున్నారు బాబా. ఏమైనా కానీ అదర్ కుమారి అంటారు కదా పెళ్ళి అయిపోయిందంటే,
కానే కాకండి అలాగా. ఇంత మంచి జీవితం, పవిత్ర జీవితం మీ మీ ఇష్టం అనుసారం మీరు జీవించవచ్చు, బాబా సేవ చేసుకోవచ్చు. అందుకని పవిత్రంగా ఉండడంలోనే మీకు శక్తి ఉంది. బాలబ్రహ్మచారిగా ఉండిపోతే ఆ పవర్ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. స్పిరిచువల్ పవర్ అనేది, ఆధ్యాత్మిక శక్తి మీలో నిండి ఉంటుందన్నమాట. ఇప్పుడు టైం కూడా ఎంతో లేదు కదా, ఇంకా గట్టిగా 10 సంవత్సరాలు 13 సంవత్సరాలు. ఇప్పుడు పెళ్లి చేసుకొని వికారాల్లో వెళ్తే మళ్ళీ పిల్లలు, ఆ పిల్లల మీద మోహ మమకారాలు, సంపాదన, ఇంకా సంపాదించుకునే సోర్సెస్ కూడా లేని రోజులు వచ్చేస్తున్నాయి ఇప్పుడు. హాయిగా జీవించడానికి బదులు ఏది దొరికితే అది తిని, లేకపోతే దొరకకపోతే ఆకలితోనైనా బాబా యోగం చేసుకొని కడుపు నింపుకొని ఉండగలం ఒక్కరం ఉంటే. అదే మన వెనకతల లింకులు ఏర్పరచుకున్నామంటే ఇంకా భార్య, లేకపోతే భర్త, పిల్లలు, ఇది ఇంకా మరి ఈ సంబంధాలు పెరిగాయి అనుకోండి, మనం ఆకలితో ఉండిపోవడం తట్టుకోవడం వేరు, మనం ఒక్కరం ఉండి వాళ్ళ మోహ మమకారాల్లో ఏడుస్తూ చావాల్సి వస్తుంది. మనం యోగం కుదురుతుందా చెప్పండి? ఇప్పుడు మంచి జ్ఞానం అర్థం చేసుకుని యోగం కుదిరే స్టేజ్ని మనం ఎందుకు చెడగొట్టుకోవాలి చెప్పండి? వేరే వాళ్ళ స్మృతి మీకు కలుగుతుంది తప్పదు ఇంకా వివాహం అయిందంటే. అందుకని అటువైపు వెళ్ళకండి. ఆల్రెడీ వివాహం అయిపోయింది, జ్ఞానంలోకి వచ్చారు, వాళ్ళ స్టేజ్ వేరు. కానీ ఎవరైతే జ్ఞానం తెలుసుకోవడమే కుమారి స్టేజ్లో తెలుసుకున్నారో అటువైపు అడిగే పెట్టకండి అని చెప్తున్నారు బాబా. బంధనలు పెంచుకోకండి అని చెప్తున్నారు బాబా. ఫ్రీగా ఉండండి, సేవ కోసం మీరు టైం తీయండి అని చెప్తున్నారు బాబా. ఇంకా పాప ఈరోజు ఏం చెప్తున్నారు? బంగారంలాగా తయారైపోవాలి మీరు, ఇతరులను కూడా మార్గం చూపించాలి, అలా తయారు చేయాలి. పరచింతన, వ్యర్థ చింతన చేయకండి అని చెప్తున్నారు బాబా. మీ కళ్యాణం మీరు చేసుకోండి, యోగ బలం ద్వారా మీ కర్మేంద్రియాన్ని కంట్రోల్లో ఉంచుకోండి అని చెప్తున్నారు బాబా. ఇతరుల చింతన చేస్తే మళ్ళీ బుద్ధి బంగారంలా కాదు, స్వచ్ఛం కాదు. ఇంకా నిశ్చయ బుద్ధి చాలా ఉండాలి అని చెప్తున్నారు బాబా. నిశ్చయ బుద్ధితో ఈ ప్రపంచం నుండి లంగరు లేచిపోవాలి. మీ నాశనము ఏమి అవుతున్నా మన స్థితి చలించకూడదు అని చెప్తున్నారు బాబా. అతిథి అనేది గుర్తుపెట్టుకోండి, వరదానంలో చెప్తున్నారు బాబా. అతిథి అనేది గుర్తుపెట్టుకుంటే ఇలాంటి ఆలోచన, ఇలాంటి వృత్తి మీది తయారైపోతే నేను ఒక అతిథిని అని, మీ ప్రవృత్తి శ్రేష్టంగా ఉంటుంది, స్థితి ఉన్నతంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే అన్నీ వాడుతూ ఉంటారు మీరు, అన్నీ ఎలా ఉండాలో అలా బాధ్యతగా నడిపిస్తారు, నడుచుకుంటారు. అభివృద్ధి ఏది పొందాలి అది కూడా పొందుతారు, దానికోసం ప్రయత్నిస్తారు. కానీ ఇదేది నాది కాదు అనే అతీత స్థితిలో ఉంటారు. అతిథి అనే వృత్తి ఉంటే, ఎంత అతీత స్థితి ఉంటే అంత బాబాకు ప్రియంగా తయారైపోతారు, ఉపరామంగా ఉంటారు వాళ్ళు. స్లోగన్లో బాబా ఏం చెప్తున్నారు? తమ స్వభావాన్ని నిర్మలంగా తయారు చేసుకుంటే ప్రతి అడుగులో సఫలత ఇమిడి ఉంటుంది. అచ్చా, ఓం శాంతి. संभल के चल तू, नाव पुरानी ओ साथी संभल के चल तू। पवित्रता की नाव लेकर चलना है उस पार, पवित्रता की नाव लेकर चलना है उस पार। इस किनारे बहे दुख की धारा, सुख की धार बहती उस पार। इस किनारे बहे दुख की धारा, सुख की धार बहती
साथी संभल के चल तू, नाव पुरानी ओ साथी संभल के चल तू। ज्ञान योग का लेके सहारा हमको चलते जाना है, हमको चलते जाना है। आंधी आए तूफान आए कभी नहीं घबराना है, कभी नहीं घबराना है। पावन लक्ष्य दिया जो शिव ने हो, पावन लक्ष्य दिया जो शिव ने, उसमें जीवन का उद्धार